సహజీవనం, లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ మీద ఇంతకుముందు గూడా అనేక రకాలైనటువంటి కోర్టు డెసిషన్స్ వచ్చాయి. సుప్రీంకోర్టు గూడా ఆ విషయంలో కొన్ని రకాలైనటువంటి జడ్జిమెంట్స్ పాస్ చేసింది. అయితే తాజాగా అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో ఏంటంటే పర్టిక్యులర్‌గా అవివాహితులు అంటే పెళ్లి కాని వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తప్పు లేదు. వివాహితులైతే పెళ్ళైన వాళ్ళైతే అలా చేయకూడదు అని జెప్పేసి ఆ జడ్జి చెప్పారు. దీని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి మనతో మరింత సమాచారాన్ని పంచుకునేందుకు, ఇచ్చేందుకు హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఇప్పుడు ఎలా తీసుకోవాలి? అంటే సహజీవనం తప్పు కాదు అని ఎప్పటినుంచో కోర్ట్స్ చెప్తూనే వస్తున్నాయి. సమాజానికి నచ్చనంత మాత్రాన అది చట్ట వ్యతిరేకం కాదు అని కూడా మాట్లాడుతున్నారు. కోర్స్ సమాజం ఎప్పటికీ దీన్ని అంగీకరించదు, ఒప్పుకోదు, అది వేరే విషయం. కానీ లీగల్‌గా చూసినప్పుడు అన్‌మ్యారీడ్ అయితే ఉండొచ్చు, మ్యారీడ్ వాళ్ళు ఉండొద్దు అన్నట్టుగా జడ్జి గారు అన్నట్టు మనకి ఈరోజు తెలుస్తా ఉంది ఆ జడ్జిమెంట్‌లో. ఎందుకు అలాంటి డెసిషన్ ఇచ్చారు? అంటే పెళ్లి కాని వాళ్ళైతే చేయొచ్చు, పెళ్ళైన వాళ్ళైతే చేయకూడదా? ఏంటసలు? అంటే ఎప్పుడు కూడా ఒక తీర్పు ఈరోజు కూడా అంటే ప్రజాస్వామ్యం వచ్చి మనకంటే స్వతంత్రం వచ్చి కూడా మనకి 6 దశాబ్దాలు దాటిపోతున్నా కూడా ఈ కోర్టు తీర్పులకు సంబంధించి ఒక క్లారిటీ అనేది సగటు ప్రజలకి ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. అర్థం చేసుకునే విధానంలో. అదే విధంగా కూడా న్యాయ వర్గానికి సంబంధించిన మాలాంటి వాళ్ళకి కూడా 1, 2 సార్లు దాని యొక్క ఇంటెన్షన్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి కూడా మాకు కూడా సమయం పడుతుంది. ఎందుకంటే ఆ టెక్నికల్ టెర్మినాలజీ గాని, ఆ యొక్క కోర్ట్ యొక్క ఉద్దేశ్యం గాని, దాన్ని ఇంటర్ప్రిటేషన్ అని చెప్పని అంటాం. యాహ్! అంటే ఒక జడ్జిమెంట్‌లో అపోజిట్ పార్టీ కూడా సేమ్ జడ్జిమెంట్ మీద రిలై అపాన్ అయితాడు. మేము కూడా అదే జడ్జిమెంట్ మీద చేస్తాము. ఎవ్వరు ఈ జడ్జిమెంట్‌ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ అండి. యెస్. యెస్. ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌కి సంబంధించి మన యొక్క సాంప్రదాయం ప్రకారము ఏంటి అనంటే గనక ప్రతి ఒక్క మతానికి కూడా వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ యొక్క సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే ఆ కార్యం యెస్. జరిగితే ఆ! దాన్ని వివాహం కింద మనం పరిగణిస్తున్నాము. పరిగణిస్తాం. మన అవును. యొక్క అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. యెస్.